ఈడు తీసుకుందామా అదే తీసుకుందామా? जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, జయప్రదం చేయండి. జూలై 19న జరిగే బహుజన ఉద్యోగుల న్యాయ పేరుని జయప్రదం చేయండి. సామాజిక న్యాయం రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని. నంద్యాలలో జరిగే బహుజన ఉద్యోగుల న్యాయ పేరుని వర్ధిల్లాలి. సామాజిక న్యాయం వర్ధిల్లాలి. సామాజిక న్యాయం రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని. మీడియా మిత్రులకు నమస్కారం. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నివాళులర్పిస్తూ జూలై 19న జరిగే బహుజన ఉద్యోగుల న్యాయబేరిని జయప్రదం చేయమని రాప్తాడు నియోజకవర్గ బహుజన ఉద్యోగులకి, ప్రొఫెషనల్స్కి పిలుపునిస్తూ, ముఖ్యంగా బహుజన ఉద్యోగులు, న్యాయవాదుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం జరుగుతున్నటువంటి అతిపెద్ద స్ట్రగుల్. అంటే ఒకవైపు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కార్పొరేట్ శక్తులు అసెంబ్లీను, పార్లమెంటును వేదికగా చేసుకొని సామాజిక న్యాయాన్ని మంటగలుపుతూ ఉన్నారు. బహుజన చేతుల్లో ఉన్నటువంటి భూముల్ని లాక్కుంటున్నారు, వారి హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు. రాజ్యాంగం కల్పించినటువంటి ప్రతి హక్కు ఈరోజు కార్పొరేట్ కబంధాస్తాల్ని రాజకీయ పార్టీ సామాజిక అజెండాతో ముందుకొచ్చి కార్పొరేట్కి సామాజిక వర్గాల్ని తాకట్టు పెడుతున్నారు. దానికి ప్రధానంగా ఈరోజు మన రాప్తాడు నియోజకవర్గాన్ని చూసినా అభివృద్ధిలో ఫ్యాక్షన్ అభివృద్ధి చెందింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, ఆంధ్రప్రదేశ్లో 95% దళిత, గిరిజన, బలహీన వర్గాల ఓటర్లతో ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక రాప్తాడు మాత్రమే. కానీ రాప్తాడు 2009లో నియోజకవర్గ కేంద్రం అయిన తర్వాత ఇప్పటికీ 4 సార్లు ఎన్నికలు జరిగితే 2 కుటుంబాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, అది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా, బలహీన వర్గాల్ని, దళితుల్ని, గిరిజనుల్ని, మైనార్టీల్ని కేవలం ఓటు వేసేటువంటి పనిముట్లుగా వాడుకుంటూ వారికి ఉన్న భూముల్ని లాక్కుంటున్నారు, వారికి ఉన్నటువంటి హక్కుల్ని లాక్కుంటున్నారు. చివరికి గ్రామాల్లో బీసీ కులాల మధ్య విభజన పెట్టి వారు పబ్బం గడుపుకుంటూ ఓటుకి 500 ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధి గెలిస్తే 500 కోట్లు సంపాదిస్తున్నారు. ఓటుకు 1000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధి గెలిస్తే 1000 కోట్లు సంపాదిస్తున్నారు. ఓటుకు 1500 ఇచ్చిన ప్రజాప్రతినిధి గెలిస్తే 1500 కోట్లు. ఇలా వారి ఓటు విలువ 500 పెట్టుబడి పెట్టి 500 కోట్లకు ఎదుగుతా ఉన్నారు. ఈ 500 తీసుకున్నటువంటి ఓటర్లను ఈరోజు చదువు కోసం ఎక్కడ విద్య అనేటువంటిది అందుబాటులో లేదు, వైద్యం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడైనా నియోజకవర్గ కేంద్రంలో కానీ నియోజకవర్గంలో ఒక 500 పడకలతో ఏర్పాటు కావాల్సినటువంటి అనంతపూర్ తర్వాత అతి సమీపంలో ఉన్నటువంటి రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో సౌకర్యాలు లేక ప్రజలు విలవిలలాడుతూ కనీస సౌకర్యాలకు నోచుకోకుండా కేవలం ఆధిపత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ముఠా రాజకీయాలు వారు చేస్తూ రాజకీయంగా 100 కోట్ల ఆస్తులు సంపాదించుకుంటూ ఈరోజు బలహీన వర్గాల్ని రాప్తాడు నియోజకవర్గంలో అణిచివేసినట్ల, రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయాలకు వాడుకున్నట్ల ఎక్కడా ఇంత దోపిడీ అజెండా జరగలేదు. ఇది 2 పార్టీలు అనుసరిస్తున్నటువంటి అజెండా. ఇప్పటికీ మీకు 4 సార్లు
ఈ నియోజకవర్గం నుంచి ఓటర్లు మిమ్మల్ని గెలిపించారు, ఆశీర్వదించారు. కానీ ఇది బీసీల గడ్డ, బీసీలకు అవకాశం ఇవ్వండి. 2029లో మీరు అవకాశం ఇవ్వకపోయినా బహుజన శక్తులు అధికారం కోసం రాప్తాడులో జెండా ఎగరవేయడానికి కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకి, కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, దోపిడీ రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి హెచ్చరిస్తూ మీ దోపిడీ కొనసాగదు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. బహుజనుల రాజ్యాధికారం కోసం, న్యాయమైనటువంటి వాటా కోసం, రాజ్యాంగం కల్పించినటువంటి సామాజిక ఆర్థిక సమన్వయం కోసం రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన శక్తుల్ని ఐక్యం చేసి 2029 ఎన్నికల్లో బహుజన జెండా రాప్తాడ్ నియోజకవర్గంలో ఎగరవేయడం తథ్యం అని చెప్పి మీరు మాటలకు పరిమితమవుతూ వేల కోట్ల రూపాయలు అవినీతి అని చెప్పి ఆరోపణలకి తిరిగి ఎవరు అధికారంలో ఉంటే ఓడిపోయిన వారు అధికారంలో ఉన్న వాళ్ళకి పెట్టుబడులు పెడుతున్నారు. ఇది రెండు కుటుంబాల మధ్య ఒక అండర్స్టాండింగ్తో నడుస్తూ ఇక్కడ బీసీల్లో కురుబలు, వాల్మీకులు, యాదవుల మధ్య చిచ్చు పెట్టి బలమైనటువంటి పబ్బం గడుపుకుంటూ మిగతా బీసీ సమాజాన్ని, దళితుల్ని, గిరిజనుల్ని వాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన బిడ్డలకు, బలహీన వర్గాలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తుందా, ఫ్యాక్షన్కి దూరంగా ఉండండి. మీ పిల్లల్ని బాగా చదివించండి. మంచి ఉద్యోగస్తులుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, కార్పొరేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఫ్యాక్షన్ నేతలు చుట్టూ తిరిగి మీ కుటుంబాలని, మీ జీవితాలని విచ్ఛిన్నం చేసుకోవద్దండి. 94 నుంచి విద్యార్థి దశ నుంచి వీళ్ళ కుటిల రాజకీయాలు చూస్తున్నాం, వీళ్ళ కుట్ర రాజకీయాలు చూస్తున్నాం, వీళ్ళ దోపిడీ రాజకీయాలు చూస్తున్నాం. కేవలం ఫ్యాక్షన్ చేసేది ఆస్తులు సంపాదించుకోవడానికే బలవుతున్నది బలహీన వర్గాలు. అందుకే ఒక్కటే డిమాండ్ చేస్తున్నాడు నాగరాజు, 94 నుంచి ఇప్పటి వరకు రాప్తాడ్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 6 మండలాల్లో జరిగినటువంటి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్ని హత్యలు జరిగినాయి, ఆ హత్యల్లో బలైనటువంటి కుటుంబాలు, వారికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ కుటుంబాలని పరామర్శించిందా, ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుందా, కేవలం రెచ్చగొడుతూ చివరికి అది రాజకీయాలకు పోయి సొంత భూముల్లో కూడా ఫ్యాక్షన్ రాజకీయాలని వెనకుండి ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల నిజస్వరూపాన్ని గమనించాలా. ప్రశాంతమైనటువంటి వాతావరణంతో రాప్తాడంటే రావణ కాష్టలా రగిలించినటువంటి వారు కాదు మనకు కావాల్సింది. భవిష్యత్తులో రతనాల గడ్డగా రాయలసీమను మార్చేటువంటి చదువుకున్నటువంటి విద్యావంతుల్ని చూజ్ చేసుకోండి. ఓటుకి మనం 500 తీసుకొని 5 తరాలు నష్టపోతున్నాం. దయచేసి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది, మన ఓటు మనం వేసుకునేటువంటి కాన్సీరామ్ స్ఫూర్తిని ప్రతి బహుజనుడు రాప్తాడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యావంతులు ఆలోచించండి, ఉద్యోగులు ఆలోచించండి, మేధావులు ఆలోచించండి. రాజకీయాల్లో ఇప్పటికీ నష్టపోయినటువంటి స్థానిక సంస్థల్లో సర్పంచులు గాను, ఎంపీటీసీలు గాను, జెడ్పీటీసీలు గాను, ఎంపీపీలుగా పనిచేసినటువంటి మిత్రులు ఆలోచించండి. ఎవరు అధికారంలోకి వస్తే వారి కుటుంబానికి సంబంధించినటువంటి అన్నదమ్ములకి, బావమర్దులకి, భార్యలకు, తమ్ముళ్లకు, వారి చుట్టాలకి ఆ మండలంలో ఆధిపత్యం ఇస్తూ ఉన్నారు. ఏ బీసీ కానీ, ఏ దళితుడు కానీ, ఏ మైనార్టీ కానీ, ఏ గిరిజనుడు కానీ మండలంలో రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి పులి స్టాప్ పెట్టేటువంటి రాజకీయాన్ని, బహుజన ఉద్యమాన్ని బలపరచాలని చెప్పి డాక్టర్ కోతుల నాగరాజు రాప్తాడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బహుజన బిడ్డకి పిలుపునిస్తూ మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.